ల్యామ్ అహ్మరేస్ అని అంటారు ఫ్రెండ్స్ అరబీ కంట్రీలో. ఈ మటన్ రైస్ అంటాం మనమైతే కనుక. ఎలా ఉంటుంది, ఎలా చేస్తామని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. నేను ఈరోజు అయితే కనుక మటన్ అహ్మర్ రైస్ అంటారు, అరబీలో ల్యామ్ అహ్మర్ రైస్ అంటారు, అది చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను, చూసేద్దరు పదండి. అలాగే ఆ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ ఎందుకు, పదండి చూసేద్దాం ఎలా చేస్తాననేది. కోయట్ కుకింగ్ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లము తెల్లగడ్డ పేస్ట్ చూసారు కదా. ఇది అహ్మర్ రైస్ అని అంటారు అరబీలో. చూడండి, మటన్ ముక్కలు అయితే శుభ్రంగా కడిగేసి పక్కనైతే పెట్టేశాను. 2 కిలోలు మటన్ అనమాట. మనకులాగా చిన్న ముక్కలు కొట్టుకోరు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉన్నాయో, అలాగా పెద్ద పెద్ద పీసుల కింద ఉంటాయన్నమాట. చూసారు కదా. ఆ రైస్కి దాల్చిన చెక్క, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, మిరియాలు, తర్వాత మరాఠీ పువ్వు వేసాను. 2 టొమాటో పేస్ట్ అనమాట. ఇప్పుడైతే రైస్కి అయితే పెట్టేస్తున్నాను. గుండం అయితే పెట్టిన ఆయిల్ వేస్తున్నాను. మటన్లో కొవ్వు ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకని కొద్దిగా ఆయిల్ అయితే తక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే మటన్లో కొవ్వు ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనేసి. ఇప్పుడైతే ఆ మసాలా దినుసులు అయితే వేసేసాను, గరం మసాలా, తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను. మటన్ అహ్మర్ రైస్ అని అంటారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని, తర్వాత అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచుకుంటాను ఫ్రెండ్స్ నేను. పక్కనైతే హాట్ వాటర్ అయితే పెట్టాను, తొందరగా అవ్వాలనేసి. వంట లేట్ అయిపోయింది, మటన్ తొందరగా ఉడకదనేసి. ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయినాక టమాటాలు కూడా అందులో అయితే వేద్దాము. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను కదా, కొంచెం అడుగంటకుండా తొందరగా చూసుకోవాలన్నమాట. మటన్లో కొవ్వు ఉంది అందుకనేసి తక్కువ వేసాను. ఇప్పుడు టమాటా కూడా బాగా మెత్తపడే వరకు అయితే మూత పెడదాం. చూడండి, బాగా మెత్తపడిపోయింది కదా. ఇప్పుడైతే అందులో మటన్ ముక్కలు అయితే పెట్టేస్తాము. టమాటా పేస్టు, మసాలా అన్నీ వేసాక అవి కూడా కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై అయ్యాక మళ్ళీ మటన్ అనేది వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అవి చిన్న ప్యాకెట్స్ 2 టమాటా పేస్ట్ అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే మిరియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, ఎండు నిమ్మకాయ పౌడర్ కొంచెము, గరం మసాలా కొంచెము, 1 స్పూను. మసాలాలు ఏమి ఎక్కువ తినరు ఫ్రెండ్స్ వీళ్ళు, కొద్దిగానే పసుపు కొద్దిగా. ఇంకా కారం అయితే వేయలేదు ఫ్రెండ్స్, మిరపకాయలు వేసాను కదా, ఎక్కువ కారం తినరు. రుచికి సరిపడంత రాళ్ళు ఉప్పు. ఇప్పుడు ఆ మసాలా అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఈ మటన్ ముక్కలు అనేది అందులో వేద్దాము. చూడండి, మటన్ ముక్కలు అయితే ఎంతెంత ఉన్నాయో అవన్నీ దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఆ ముక్కలకు పట్టేలాగా మసాలా అంతా అటు ఇటు కొంచెం కలుపుదాము. కొంచెంసేపు మూత పెట్టి మళ్ళీ అయితే హాట్ వాటర్ అయితే పోసేస్తాం ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్లో ఎప్పుడు కుకింగ్ వీడియోస్ ఇలావే వస్తాయి ఫ్రెండ్స్, ఎక్కువగా చికెను, మటను. ఇప్పుడైతే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకైతే హాట్ వాటర్ అయితే వేసేస్తాను. హాట్ వాటర్ వేస్తే తొందరగా ఉడుకుతుందని హాట్ వాటర్ అయితే వేసాను.
ఇంకైతే మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఈ లోపల ఆసు చేసుకోవాలి, దాంట్లోకి అన్నంలోకి పిల్లి చేసుకోవాలి కారం. బియ్యం అయితే కడిగి పెట్టేశాను కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పచ్చకారం అని తింటారు అనమాట రైస్లోకి. ఒక క్యాప్సికము, కొత్తిమీర, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక ఆనియను, క్యాప్సికమ్ ఒకటి, కొత్తిమీర వేసాను కదా. ఇప్పుడైతే ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియను, తెల్లగడ్డ పాయలు పెద్దవి 4 వేసాను, ఒక టమాటా. చూసారు కదా, టమాటా ఎక్కువ మాగింది లేకుండా దూరగా ఉండే టమాటా ఒకటి వేసాను అనమాట. జీలకర్ర, రుచికి సరిపడంత రాళ్ళుప్పు. ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టేసుకొని నిమ్మరసం వేసి, నీళ్ళు వేయకుండా, అది నిమ్మరసం అన్నమాట. ఆ నిమ్మరసం వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఈడైతే అసూకి అన్నం పైన డెకరేషన్ అసూకి ఆనియన్ అయితే స్టవ్ మీద అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసాను. అయిపోయిందనమాట. దాంట్లో జైతున్ నూనె కలిపేసి ఇంకా అలాగే వాళ్ళకి తినడానికి పెట్టేస్తే అన్నంలో కలుపుకొని టమాటా సాస్ అనమాట, అది వేసుకొని ఇది కలుపుకొని తింటారనమాట. ఇదో చూడండి, అది అంతే. ఇంకా అదైతే రెడీ అయిపోయింది, పచ్చికారం అన్నమాట. ఇంక ఈ లోపల ఇదైతే ద్రాక్షను, కిస్మిస్, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడైతే అది మటన్ కొవ్వు నెయ్యి మార్చి చేసి పెడతారు ఫ్రెండ్స్. వీళ్ళు అరబీ వాళ్ళేమో సెమ్నా అంటారు, అది వేసాను అనమాట అసూకి. చూడండి, అది నాకు చాలా ముచ్చటేసింది ఫ్రెండ్స్. అది నూనె వేసాం కదా, అది క్యాను. అది మా ఇంట్లో మా నాన్నమ్మ ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు అలాంటి దాంట్లో నీళ్లు పోసుకొని ఎత్తుకుపోయేదన్నమాట. అలాంటిది కొనుక్కునేది మా నాన్నమ్మ అస్తమానం, ఒకటి పోతే ఒకటి. నాకు మా నాన్నమ్మే గుర్తొస్తుంది అది చూస్తుంటే. తర్వాత దీంట్లో కొంచెం ఎండి నిమ్మకాయ పౌడరు, మిరియాల పొడి, ఫుడ్ కలరు, రుచికి సరిపడంత సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా అంతే, అది అయిపోతుంది. అందులో కూడా ఒక కోడిగుడ్డు అయితే పెట్టేస్తున్నాను అనమాట రైస్ మీద పెట్టడానికి. ఇప్పుడు కొంచెం అది యాగనిచ్చి ఓ కోడిగుడ్డు అది కూడా దాంట్లోనే అలా కలిపేసి అన్నం మీద అయితే వేసేస్తాను అనమాట. చూసారు కదా, అసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రైసు మటన్ ఉడికిందా లేదా అని చూద్దాము. చూడండి, మటన్ కొంచెం పెద్ద మటన్గా అలాగా ఉంది, ఉడకలేదు. ఇంకా అందుకని ఉడికిందా లేదా చూసి, ముదురు మటన్ లాగా ఉంది, చాలాసేపు నుంచి ఉడకపెడుతున్నా కానీ ఇప్పటికైతే ఉడికింది. ఇంకైతే రైస్ అయితే అందులో రైస్ వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, 2 కిలోలు బియ్యము, 2 కిలోలు మటన్ అనమాట. ఇంకా రైస్కి ఆ వాటర్కి అయితే సరిపోతుంది. మంట సన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే టమాటా పేస్ట్ వేసాం కదా ఫ్రెండ్స్, తొందరగా అడుగంటేస్తుంది అనమాట. చూసుకుంటూ కలుపుకుంటూ సన్న మంట పెట్టుకోవాలి అన్నం అయ్యే వరకు. చూసారా, అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంక సర్వింగ్ ప్లేట్లకి మనం సర్వ్ చేసుకోవాలి. వాళ్ళు టైం అయిపోయింది, ఆవురు మంట కూర్చొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకైతే ఇంకా రైస్ పెట్టాలి. చూడండి, పెద్ద ప్లేట్లో అందరూ రౌండ్గా కూర్చొని తినేస్తారు ఒకేసారి. అందుకని అంతా ఒకేసారి అన్నం మొత్తం ఆ ప్లేట్లో పెట్టేస్తాను అనమాట. చూడండి, కోయట్లో వాళ్ళు అలాగే రౌండ్ కూర్చొని అందరూ తింటారు ఫ్రెండ్స్. వాళ్ళ వంటలు కొంచెం చప్పగానే ఉంటాయి, కాకపోతే డైలీ నీసు లేనిది ముద్ద ముట్టరు ఫ్రెండ్స్. ఒకరోజు రొయ్యలు, ఒకరోజు చేపలు, ఒకరోజు చికెను, ఒకరోజు మటను, ఇలాగా డైలీ ఏదో ఒకటి ఉండాల్సిందే కంపల్సరీ. టిఫిన్కి కోడిగుడ్లు లేనిది టిఫిన్ తినరు, మనకలా కాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే మొత్తం ఆ ప్లేట్కి అంతా పెట్టేశాను. దాని మీద మనం ఆనియన్స్, కిస్మిస్ వేయించాను కదా, అది కూడా వేసేసాను. కోడిగుడ్డు కూడా అందులోనే పెట్టేశాను. చూసారు కదా, ఇప్పుడు దాని మీద నిమ్మకాయ ఉప్పులు అయితే పెట్టేసి ఇంకెత్తుకొని పోయి పెట్టాల్సింది. అక్కడ పెట్టేస్తే వాళ్ళు తింటారనమాట. ఇంకా రెడీ అయిపోయింది కదా, నిమ్మకాయ ముక్కలు కూడా పెడుతున్నాను.
ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా నా ఛానల్లో ఇవే వస్తాయి ఫ్రెండ్స్. నేను ఇంకెక్కడికి బయట పోను, అందుకని యూస్ కూడా లేకుండా పోతుంది. ఇంక వేరే వీడియోస్ ఏదైనా పెడితే యూస్ వస్తుంది. ఎప్పుడు కుకింగ్ వీడియోసే కదా, యూస్ అంటే రాలేదు. ఇంకేం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.